కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో ఎస్ఎల్బీసీలో డీసీ లిస్టింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 8 మంది చిక్కుకున్న ప్లేస్ కు రెస్క్యూ టీమ్స్ రీచ్ అయ్యాయి. ఇవాళ రాత్రి లేదంటే రేపు కొన్ని డెడ్ బాడీలు బయటకు తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట దగ్గర ఎస్ఎల్బీసీలో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఈ మధ్య 14వ కిలోమీటర్ దగ్గర సొరంగం పైకప్పు ఒక్కసారిగా కూలడంతో 8 మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ఘటన జరిగిన 11 రోజులకు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు సాంకేతిక సిబ్బంది. దీంతో డీసిల్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. 12 డిపార్ట్మెంట్ల కొలాబరేషన్ కోఆర్డినేషన్తో రెస్క్యూ కొనసాగుతోందన్నారు. ప్రమాదం జరిగిన ప్లేస్ కు దాదాపు రెస్క్యూ టీమ్స్ రీచ్ అయ్యాయని, రాత్రి లేదంటే రేపు కొన్ని డెడ్ బాడీలు బయటకు తీసే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని ఏం జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు తెలుసుకొని మరి రియాక్ట్ కావడం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని స్కిల్డ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లైక్ ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత నేవీ దళం కానీ, తర్వాత ఇక్కడ చాలా హైడ్రా కానీ, సింగరేణి కానీ, ఇటువంటి చాలా దాదాపు 12 డిపార్ట్మెంట్ల కొలాబరేషన్ కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి నిన్న నాకు రాత్రి తెలిసిన సమాచారం ఏమిటంటే ఈ ఫ్రంట్ ఆఫ్ టీబీఎం ద్వారా అక్కడికి రీచ్ కాగలిగారు. స్మెల్ వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అది డీకంపోజ్డ్ బాడీ స్మెల్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇవాళ నైట్ వరకు, రేపు మార్నింగ్ వరకు కొన్ని బాడీస్ బయటపడే అవకాశం ఉంది. బట్ ర్యాట్ మైనర్స్ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత సింగరేణి కార్మికులకు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీటిలలో. ఆల్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్స్ కూడా సీరియస్గా అండ్ వార్పుడ్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నారు. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. 200 అడుగుల వరకు మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలు పేరుకుపోవడంతో 8 మంది జాడ గుర్తించలేకపోయారు. 6000 క్యూబిక్ మీటర్ల పూడిక తొలగించాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి రెస్క్యూ టీమ్స్, ర్యాట్ హోల్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే టన్నెల్లో డీవాటరింగ్ ప్రక్రియ స్పీడ్గా జరుగుతోంది. నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్లో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. టన్నెల్లోకి పైనుంచి 2 వైపుల నుంచి నీరు రాకుండా ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియ వేగవంతం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా తెచ్చిన యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. టిప్పు సుల్తాన్ వారసుడని అంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేటు వైద్యుణ్ణి జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీద్ సుల్తాన్ రాజు అనే వైద్యుడు జనగామలో గత కొంతకాలంగా కేకే ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. టిప్పు సుల్తాన్ వారసుడుగా టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్ గా డాక్టర్ సుల్తాన్ రాజు చలామణి అయ్యాడు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారిని బురిడి కొట్టించి తమకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి పలువురు నుంచి 5,57 లక్షల వరకు వసూలు చేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గత 8 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న డాక్టర్ సుల్తాన్ రాజును అరెస్ట్ చేశారు పోలీసులు. జనగామకు చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో వచ్చి అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వెళ్తే మాకు పరిచయం ఏంటి. ఈ పరిచయంలో అతని గురించి మాట్లాడినప్పుడు నేను టిప్పు సుల్తాన్ వారసుని, తర్వాత ట్రస్ట్ చైర్మన్ని, నాకు ఆ ట్రస్ట్ నుంచి నాకు 700 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పి అతనికి డీడీను చెక్కి చూపించి నమ్మించడం వల్ల ఈ వచ్చిన డబ్బులతో నేను మెడికల్ కాలేజీ జనగామలో కడతానంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అవడం వల్ల అతని మాటలు నమ్మి నిజంగానే ఈ డబ్బులతో మెడికల్ కాలేజ్ కడితే నాకు ఈ కాంట్రాక్ట్ వస్తానే ఉద్దేశంతో అతనికి 1,17 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అప్పటి నుంచి మేము విచారణ చేస్తున్నాం. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతను ఈ కేకే హాస్పిటల్
మొత్తానికి మూత పెట్టి ఇక్కడి నుంచి జనగాం నుంచి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి అతని గురించి మేము వెతుకుతున్నాం. అతను నిన్న సాయంత్రం అతని హాస్పిటల్ దగ్గరికి వచ్చి అతని హాస్పిటల్కి సంబంధించిన చూసుకుందామని వస్తే మేము నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తే అతను ఇక నేను చాలామంది దగ్గర కూడా ఈ పేరు చెప్పి మోసం చేసినానని చెప్పింది కాబట్టి అతన్ని మేము ఈరోజు అరెస్ట్. ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించుకుంటే ఆస్తులను జప్తు చేస్తామని సామాన్యులను బెదిరించే అధికారులు బడాబాబుల దగ్గరికి వెళ్లి బతిమిలాడుతున్నారు. పన్నులు చెల్లించాలని ప్రేమపూర్వకంగా పూలు ఇచ్చారు. ఇంటికి, ఆసుపత్రికి వెళ్లి రిక్వెస్ట్ చేసినా ఎవరూ స్పందించడం లేదు. జనం నుంచి విమర్శలు రావడంతో చర్యలకు సిద్ధమయ్యారు బల్దియా అధికారులు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా విస్తరించింది వరంగల్. ఈ గ్రేటర్ సిటీ పరిధిలో హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఉన్నాయి. వీటిలోని అనేక ప్రైవేటు కార్యాలయాలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, స్వీట్ షాపులకు చెందిన ఆస్తి, నీటి పన్ను లక్షల్లో పెండింగ్ ఉంది. ఇవన్నీ పారిశ్రామికవేత్తలు, అధికార పార్టీకి చెందిన నేతలు, మాజీ ప్రజాప్రతినిధులకు చెందినవే. ఈ మొండి బకాయిల వసూలు కోసం నానా తంటాలు పడుతున్నారు బల్దియా అధికారులు. వరంగల్ మహానగరపాలక సంస్థ వారి ప్రకటన: ఆస్తి పన్ను, నల్లా పన్ను మరియు చెత్త పన్ను చెల్లించండి. అధిక వడ్డీ నుండి విముక్తి పొందండి. నగర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం 117.31 కోట్ల రూపాయల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు 50.31 కోట్లు వసూలైంది. ఇంకా 67 కోట్లకు పైగా పన్ను వసూలు కావాల్సి ఉంది. దీంతో బడాబాబుల ఇల్లు, కార్యాలయాలకు వెళ్లి పన్ను కట్టాలని బతిమాలి పూలు ఇచ్చి రిక్వెస్ట్ చేశారు అధికారులు. చివరకు ఫ్లెక్సీలు కట్టి నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన కనిపించడం లేదు. కాశీబుగ్గ, కాజీపేట, నక్కలగుట్ట సర్కిళ్లలో ఎక్కువగా పన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను చెల్లించాలని సామాన్యులపై ఒత్తిడి చేసే అధికారులు బడాబాబులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు జనం. ఈరోజు పేదవాళ్ళు చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇంట్లలో ఉండే పేద స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి ఇంటి వాళ్లకు ఇలా కఠినంగా వ్యవహరిస్తూ ఈ కార్పొరేషన్ అధికారులు పన్నులు కట్టాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు. మరి అదే మాదిరిగా ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్లలో ఈరోజు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నటువంటి ఏదైతే బడా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు వసూలు చేయడం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, ఎందుకు వైఫల్యం చెందుతున్నారని ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పన్ను చెల్లించని వారి ఫ్లెక్సీలు కట్టి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. పన్ను వసూలులో సమన్యాయం పాటించాలంటున్నారు. ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా విఫలమేనని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయ నాయకులు, ధనవంతులు, హాస్పిటల్స్, లాడ్జీలు, ఉన్నతమైన ధనవంతులు ఈరోజు ట్యాక్సులు కట్టకపోవడం మూలంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆదాయం అనేది రాకుండా పోయింది. కాబట్టి వెంటనే ఆ ఆదాయాన్ని ఏ విధంగా రాబడతారో అధికారులు రాబట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, ముఖ్యంగా మేయర్ గారు రివ్యూ మీటింగ్ చేసి అధికారులతో మాట్లాడి ధనవంతులు లిస్టు మరోసారి పెట్టండి. ఎవరెవరు ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి, రాజకీయ నాయకులు ఎవరెవరు మళ్ళీ ట్యాక్స్ వాళ్ళ లిస్టు పెట్టి వాళ్ళకు నోటీస్ ఇవ్వండి. ఇప్పటికే వారానికోసారి ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు సిబ్బందితో సమీక్షలు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు రోజువారీ టార్గెట్ ఇస్తున్నారు. పన్ను వసూలులో లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్. 100% వసూలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు మేము రెడ్ నోటీసులు ఎవరికైతే జారీ చేశామో వారు 3 రోజుల్లోపు స్పందించకపోతే వారి నుంచి మేము వారికి ప్రమాదం ఉన్నది అని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోతే వారికి మా కార్పొరేషన్ తరఫున ఉన్నటువంటి నీటికి సంబంధించిన సౌకర్యాన్ని కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ కట్ చేయడం జరుగుతుంది. ఇతర సౌకర్యాలన్నీ కూడా కట్ చేస్తూ ప్రభుత్వం తరఫున మిగతా శాఖలకు సంబంధించిన సౌకర్యాలను కూడా కట్ చేస్తూ వాటిని సీజ్ చేసేందుకు కూడా మేము చర్యలు. బడాబాబుల నుంచి పన్ను వసూలులో ఇంతకాలం మర్యాదపూర్వకంగా వ్యవహరించిన అధికారులు జనం నుంచి విమర్శలు రావడంతో చర్యలకు సిద్ధమయ్యారు. ఆస్తులు జప్తుకు రెడీ అయ్యారు. మొండి బకాయిదారుల ఇళ్లకు, షాపులకు నీటి సరఫరా, పవర్ కట్ చేయడంతో పాటు ఆస్తుల జప్తుకు ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. 3వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,320 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయనకు 23,246 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 18,926, బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు పోలయ్యాయి.
కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మాధురి, మొదటి 3 రౌండ్ల తర్వాత కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. దాదాపు 63,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఒక్కొక్క రౌండ్లో 21,000 చొప్పున 21 × 3 63,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మనకు 3వ రౌండ్ ఫలితమే కొద్దిసేపటి క్రితం వచ్చింది. 4వ రౌండ్ కూడా టేబుల్స్ మీద లెక్కింపు జరుగుతూ ఉంది. అయితే ఈ లీడ్స్ కనుక గమనిస్తే బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ కంటే దాదాపు 4,320 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ బీఎస్పీ మధ్య లీడ్ ఇంతకుముందు కొంత పెరిగినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తేడా వచ్చింది. ఇప్పుడు 5,690 కాంగ్రెస్ అభ్యర్థికి 3వ రౌండ్లో వస్తే బీఎస్పీ అభ్యర్థికి 5,100 వచ్చింది. అంటే ఇద్దరి మధ్య కేవలం 590 ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇది ముందు ఈ గ్యాప్ పెరుగుతూ సెకండ్ పొజిషన్లోకి హరికృష్ణ వస్తే కనుక కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పుంజుకుంటే మాత్రం ముందుకెళ్ళి సెకండ్ ప్రియారిటీ ఓట్లప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గానైతే 5,000 ఓట్ల తేడా రావడము కొంత బీజేపీకి సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 1,60,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. మనకు మొత్తం 2,24,000 ఓట్లు చెల్లిన ఓట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనకు దాదాపు 11 రౌండ్లలో లెక్కించబోతూ ఉన్నారు. ఈ 11 రౌండ్లలో 3 రౌండ్లు పూర్తయింది. అంటే దాదాపు 30% ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 70% ఓట్లు లెక్కించాల్సి ఉంది. దాదాపు ప్రతి 2 గంటలకు ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ లెక్కన ఇంకా 7-8 రౌండ్లు ఉన్నాయి. కాబట్టి తెల్లవారుజాము వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు కౌంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎనాలిసిస్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే ఎట్లా ఉంటుంది, తర్వాత మొదటి ప్రాధాన్యతతోటి గెలిచే అవకాశం ఉందా అని మనం చూసినప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య 56 మంది ఉన్నప్పటికీ ఎక్కువ మెజారిటీ ఓట్లు ఈ ముగ్గురే షేర్ చేసుకుంటున్నారు. ప్రతి రౌండ్లో 21,000 ఓట్లు ఎక్కిస్తే దాదాపు 18 నుంచి 19,000 ఓట్లు ఈ మొదటి ముగ్గురు అభ్యర్థులకే షేరింగ్ అవుతున్నాయి. ఇక మిగతా 53 మంది అభ్యర్థులకు కలిపి ప్రతి రౌండ్లో 3,000, 4,000 కంటే ఎక్కువ రావడం లేదు. ఇట్లా మనం చూసుకుంటూ పోతే టోటల్ రౌండ్స్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్న అభ్యర్థికి కూడా అత్యధికంగా 80,000 దాటే అవకాశం లేకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మన క్యాల్కులేషన్స్ ఈ మొత్తం లెక్కలేసుకుంటే 80,000, 85,000 దాటే అవకాశం అయితే లేదు. 85,000 అనేది మనకు ఈ కోటా ఓటు కాదు. కోటా అంటే విజయం సాధించాలంటే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రకారము 50% + 1 ఓటు ఉండాలి. ఆ లెక్కన 2,24,000 ఓట్లు చెల్లినవి ఉంటే దాంట్లో 1,12,000 ఒక ఓటు రావాలి. 1,12,000 ఒక ఓటుకు 80,000 దగ్గర ఆగిపోయినా 90,000 దగ్గర వచ్చినా కూడా ఇంకా 30-35,000 ఓట్లు ఎలిమినేషన్ ద్వారా పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో కనుక తీసుకుంటే మనకు 53 మంది అభ్యర్థులకు కూడా 11 రౌండ్ల తర్వాత వాళ్ళందరికీ వచ్చిన ఓట్లు దాదాపు 20-25 ఓట్లు కూడా 25,000 వరకు మించే అవకాశం లేదు. ఆ 25,000 ఓట్లు పైకి క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు చాలామందికి షేర్ అవుతూ ఉంటాయి, ఒకరికే షేర్ కావు ఇవి. అట్లా తీసుకొచ్చినప్పుడు కూడా మనకు రెండో ప్రయారిటీ ఓట్లలో కూడా 53 మంది ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా ఈ కోటా నిండే అవకాశం లేదు. అప్పుడు 3వ, 4వ, 5వ స్థానంలో ఉన్న వాళ్ళు అంటే లాస్ట్ 3, 4, 5 మెంబర్స్ని కూడా ఓట్లు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అట్లా 4, 5 స్థానాల్లో మనకు చూసుకుంటే మనకు ట్రస్మా శేఖర్రావు కొంత 4వ పొజిషన్లో కనిపిస్తున్నట్టున్నాడు. ట్రస్మా శేఖర్రావు ఓట్లు కూడా పైకి క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా ఈ కోటా నిండే అవకాశం అయితే లేదు. అప్పుడు 3వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఓట్లను కూడా మనం 2, 1 స్థానంలో ఉన్న వారికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే 2వ స్థానానికి రావడానికి కాంగ్రెస్ బీఎస్పీ పోటీ పడతా ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఇద్దరి మధ్యలో 2,000 ఓట్లు దాదాపు తేడా ఉన్నప్పటికీ కూడా ఇది రాను ఇద్దరి మధ్యలో గ్యాప్ తగ్గితే ఎవరు సెకండ్లో ఉంటారు, ఎవరు థర్డ్లో ఉంటారు అనేది చాలా కీలకం కాబోతా ఉంది. కాంగ్రెస్ కనుక సెకండ్ పొజిషన్ నిలబెట్టుకొని లాస్ట్ వరకు ఉంటే సెకండ్ పీరియడ్లో కొంత హోప్ అయితే ఉండే అవకాశం ఉంది. కానీ అది గ్యాప్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు తేడా తెలియకుండా ఉన్నది. ఇప్పుడు మిగతా ఈవీఎంలు కానీ సాధారణ ఎన్నికల్లో కానీ జరిగినప్పుడు ఒక ఈవీఎంను టేబుల్ మీద తీసుకొచ్చినప్పుడు అది ఏ బూత్ నుంచి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చిందని తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎమ్మెల్సీ ఓట్లను నిన్న ఈరోజు ఉదయం వరకు చేసిన ప్రాసెస్ ఏంటంటే అన్ని బూతుల నుంచి తీసుకొచ్చిన ఓట్లను వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేసి కట్టలు కట్టి కొన్ని డ్రమ్ముల్లో వేశారు. డ్రమ్ముల్లో వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఆ మిక్స్ అయిపోయిన ఓట్లను తీసుకొచ్చి టేబుల్స్ మీదకి ఇస్తున్నారు. కాబట్టి ఈ ఓట్లు ఏ ఏరియాకు సంబంధించినవి, ఏ ప్రాంతానికి సంబంధించినవి అనేది లెక్కించిన కష్టం. ఇప్పుడు అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నప్పటికీ కూడా కొంత వాళ్ళు లోపల ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు చెప్తున్నది ఏంటంటే ఆ డ్రమ్ములలో ఉన్న ఓట్లు ఇప్పటివరకు 3 రౌండ్లలో ఎక్కువగా నిజామాబాద్, మెదకు ఓట్లు మాత్రమే లెక్కించారు. కాబట్టి బీజేపీకి లీడ్ వచ్చింది. మిగతా డ్రమ్ములలో ఉండేటివి కరీంనగర్ కావచ్చు, తర్వాత
ఆదిలాబాద్ జిల్లా కానీ ఓట్లు ఉంటాయి, అప్పుడు మేము పెరుగుతామని ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. కానీ అధికారులు మాత్రం మిక్స్ చేశామని చెప్తున్నారు. అయితే కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు చెప్తున్న వర్షన్కి కొంత తేడా ఉంది. సాధారణంగా అయితే మిక్స్ చేసే కౌంటింగ్ ఇస్తారు. ఒకవేళ మిక్స్ చేయకుండా కొంత ఫైండ్ అవుట్ చేసి పలానా ప్రాంతం ఓట్లను ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉన్నప్పుడు జరిగిన పోలింగ్ ఆధారంగా, పోలింగు సరళి ఆధారంగా వీళ్ళైతే కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గానైతే ఇప్పటికే బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని కొంత జోష్ మీద ఉంది. మధ్యాహ్నం కూడా బండి సంజయ్ ఇంటి దగ్గర సంబరాలు చేశారు. ఇప్పుడు ఈ లీడ్స్ మీద కూడా వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎట్లా ఉంది ట్రెండ్స్ అనేది అడుగుతూ ఉన్నారు. బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ వాదంతో ముందుకొచ్చారు. బీసీ నాయకులు కూడా ప్రసన్న హరికృష్ణకు వస్తున్న ఓట్ల మీద ఆరా తీస్తున్నారు. ఒక రకంగా ఇటు పాలిటిక్స్లో అటు బీసీ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా వీటి మీద చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా కూడా క్రికెట్ మ్యాచ్ని ఎంత ఆసక్తిగా చూస్తున్నారో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కూడా కొంత ఒక దృష్టి పెట్టారు. మన మీడియా మిత్రులకు కావచ్చు, ఇక్కడికి ఉన్న అందరు కూడా ఫోన్లు చేసి ఫలితాలు ఎక్కడ దాకా వచ్చినాయి ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ట్రెండ్స్ అయితే మనకు మొదటి 3 రౌండ్ల తర్వాత బీజేపీలో కొనసాగుతుంది. మరో కొద్దిసేపట్లో 4th రౌండ్ ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకటేష్. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఫైనల్లో భారత్కు 2,265 పరుగుల లక్ష్యాన్ని విధించింది ఆస్ట్రేలియా. 49.3 ఓవర్లలో 264 పరుగులకు కంగారులు ఆలౌట్ అయ్యారు. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 రన్స్తో ఒంటరి పోరాటం చేశాడు. వరుసగా వికెట్లు పడుతున్న భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. స్మిత్కు అలెక్స్ కేరీ 61 రన్స్తో అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో హెడ్ 39, లబుషేన్ 29, ఇంగ్లీష్ 11 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమి 3 వికెట్లతో సత్తా చాటాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా తలో 2 వికెట్లు తీశారు. అక్షర్, హార్దిక్ కు చెరో వికెట్ దక్కింది. మ్యాచ్ పై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, భారత్ విజయలక్ష్యం ఎంత, అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ తర్వాత ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరులో కేవలం 264 పరుగులకే అటు ఆస్ట్రేలియా అవుట్ అయిన పరిస్థితి. తొలుత టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్నా కూడా అంత పర్ఫార్మెన్స్ చూపించలేదు. భారత బౌలర్ల తాకిడికి మాత్రం వారు ఎక్కడికక్కడే వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి. ఓవరాల్గా నిర్ణీత 50 ఓవర్లకు గాను 49.3 అంటే 3 బాల్స్ మిగిలి ఉండగానే ఓవరాల్గా ఆల్అవుట్ అయినటువంటి పరిస్థితి. ఈ టీంకి సంబంధించి చాలా దృఢమైనటువంటి చాలా గట్టి టీం అయినప్పటికీ కూడా భారత బౌలర్లకి మాత్రం వీరు వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి. 264 పరుగులకే ఓవరాల్గా అవుట్ అయిపోయారు. ఏదైతే ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ఒక్కడే భారత బౌలర్ల తాకిడికి మాత్రం అడ్డుకొని 73 పరుగులు చేశాడు. సో తర్వాత 73 పరుగులతో స్మిత్ ఉంటే తర్వాత అలెక్స్ కేరీ 61 రన్స్తో వారిద్దరికి పార్ట్నర్షిప్ కుదిర్చాడు. తర్వాత ట్రావిస్ హెడ్ 39, ఇతడు చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్, చాలా ఎక్కువగా స్కోర్ చేస్తాడు. లాస్ట్ ఏదైతే 2023 వరల్డ్ కప్లో కూడా ఆ రోజు భారత్ ఓడిపోవడానికి కూడా కారణం ట్రావిస్ హెడ్డే. ఇతన్ని కూడా అవుట్ చేసినటువంటి పరిస్థితి. గిల్లు వరుణ్ చక్రవర్తి చేసినటువంటి బౌలింగ్లో గిల్లు అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టి అవుట్ చేశారు. ఇక తర్వాత లుబిషన్ ఇతను కూడా ఒక 29 రన్స్ చేశారు. సో వీళ్ళే టాప్ బ్యాట్స్మెన్, వీరే స్కోరే అత్యధికంగా చేశారు. సో ఓవరాల్గా ఇటు భారత్ బౌలర్ల తాకిడి చూడొచ్చు. మనకు షమి 3 వికెట్లు తీశాడు. పేసర్ ఓపెనింగ్ వేశాడు, బౌలింగ్ ఇతను 10 ఓవర్లకు గాను 3 వికెట్లు తీశాడు. తర్వాత వరుణ్, జడేజా వీరు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత టీమిండియాకు సంబంధించి మాత్రం ఈ
ఓవరాల్గా ఈ 264 పరుగుల లక్ష్యాన్ని మాత్రం ఛేదించబోతున్నారు. సో మొదటగా మనకు ఇప్పుడైతే ఈ టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి సమయంలో ఇటు క్రికెట్ అభిమానులే కానీ అటు క్రికెట్ ఎక్స్పర్ట్సే కానీ చాలా వరకు కూడా ఎక్కువగా స్కోర్ చేశారనేటువంటి అంచనాలు ఉండేవి. కానీ వాటి ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించకపోవడం వల్ల మాత్రం ఈ స్కోర్ అనేది చాలా తక్కువగా ఉన్నది. సో ఈ ఎవరైతే ఇప్పుడు వచ్చేటువంటి ఇండియాకు సంబంధించినటువంటి టాప్ ఆర్డర్స్లో చాలా రాణించాల్సి ఉంటుంది, చాలా నిలకడ కూడా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పిచ్ దుబాయ్ పిచ్లు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఇండియా టీంకి సంబంధించినటువంటి రోహిత్ శర్మ కూడా చెప్పాడు, ఇక్కడ 5 పిచ్లు ఉన్నాయి, ఏ పిచ్ ఎట్లా సహకరిస్తుందో చెప్పలేము. ఎందుకంటే మేము గత 3 మ్యాచ్ల్లో కూడా డిఫరెంట్గా ఈ పిచ్ వ్యవహారం ఉన్నది. సో ఎట్లా ఇది ఎవరికి అనుకూలం అని కూడా చెప్పలేమని చెప్పారు. సో మొత్తానికైతే ఇటు ఆస్ట్రేలియా టీంను మాత్రం ఎక్కువ స్కోర్ పోకుండా మనం ఇంతకుముందు అప్డేట్స్ ప్రకారంగా చెప్పాము 250 క్రాస్ అవుద్దనే అంచనాలు మనం చెప్పాం. సో అలాగే 264 వరకు కూడా అటు ఆస్ట్రేలియా టీం చేసింది. సో మొత్తానికైతే వెంటనే అటు మ్యాక్స్వెల్ కానీ ట్రావిస్ హెడ్ కానీ తర్వాత లుబిషెన్ కానీ కార్సే కానీ సో మంచి బ్యాట్స్మెన్, వీరికి బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది. అయినా కూడా ఈరోజు దుబాయ్లో జరిగినటువంటి ఈ సెమీఫైనల్లో మాత్రం కొంత మేరకు తడబడుతూ ఆడారని చెప్పవచ్చు. కేవలం ఆ టీంకి సంబంధించినటువంటి స్మిత్ ఒకటే 73 పరుగులు చేసి కొంత స్కోర్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లో మాత్రం ఈ 265 లక్ష్యంతో ముందుకు భారత్ రాబోతుంది. సో టాప్ ఆర్డర్స్ మిడిల్ ఆర్డర్స్నే ఖచ్చితంగా ఈ స్కోర్ను చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా సెమీఫైనల్లో గెలిచి మాత్రం ఈ నెల 9న జరగనున్నటువంటి ఫైనల్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మూడోసారి కూడా ఖచ్చితంగా కప్పు కొడుతుందని కూడా అందరూ ఆశిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ కాబోతుంది. సో ఈ 265 లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇండియా టీం చేయాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అనిల్. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు ప్రభుత్వ కార్యాలయాల నుంచి వచ్చే వివిధ రకాల బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కోట్లల్లో బిల్లులు పెరిగిపోతున్నా సేకరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ బకాయిలు గుదిబండలా మారాయి. పెద్దపల్లి జిల్లాలో కరెంట్, వాహన ట్యాక్స్ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో 27,61,44,000 బకాయిలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అత్యధికంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి 16,03,97,000, మున్సిపాలిటీలకు సంబంధించి 3,54,76,000 రూపాయల బకాయిలు ఉన్నాయి. వెహికల్స్ ట్యాక్స్ కూడా భారీగా పెండింగ్ ఉంది. 3,016 వాహనాలకు పన్ను చెల్లించడం లేదని తెలిపారు అధికారులు. విద్యుత్ బకాయిలకు సంబంధించి జిల్లాలోని 22 శాఖలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇరిగేషన్ శాఖ నుంచి 11,43,600 రూపాయలు వసూలు కావాల్సి ఉందన్నారు అధికారులు. ఎత్తిపోతల పథకం నుంచి 2,97,000, పోలీస్ శాఖ నుంచి 22,62,000, పోలీస్ క్వార్టర్స్ కి సంబంధించి 57,19,000 రూపాయల కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వైద్య శాఖ నుంచి 69,77,000, వైద్య విధాన పరిషత్ నుంచి 1,52,00,000, మెడికల్ కాలేజీ బిల్లు 1,38,00,000 బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పెండింగ్ బిల్లుల కోసం అన్ని కార్యాలయాలకు నోటీసులు ఇచ్చామన్నారు పెద్దపల్లి విద్యుత్ శాఖ ఎస్సీ మాధవరావు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పెండింగ్ ఉన్న కరెంటు బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు. గవర్నమెంట్ పరంగా బకాయిలు చాలా ఉన్నాయి. ఇందులో మేజర్గా 22 డిపార్ట్మెంట్ల నుండి మాకు 26,69,00,000 రూపాయలు రావాల్సింది. మేము అన్ని డిపార్ట్మెంట్లకు బిల్లులు చెల్లించాలని వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు రెస్పాన్స్ కాకపోతే ఫ్యూచర్లో పవర్ కూడా డిస్కనెక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ రెగ్యులర్గా అంటే 2-3 మంత్స్కి ఒకసారి పేమెంట్ వస్తుంది. కానీ పోలీస్ క్వార్టర్స్ కూడా ఎవరైతే ఉన్నాయో అవి 56 లక్షల బకాయిలు ఉన్నాయి మనకు. మేము ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. బిఫోర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటేనే వారికి ఇవ్వాలి, ఎల్పిసి లాంటిది ఉంటుంది, అది ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక వాహన పన్నులకు సంబంధించి 2,33,83,000 రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిపారు అధికారులు. వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగించే వాహనాలకు కాంపోనెంట్ ఫీజు 62,90,000 పెండింగ్ ఉందని తెలిపారు. దీంతో పాటు 1,70,93,000 రూపాయల వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధిక వాహనాలకు పన్నులు చెల్లించడం లేదని తెలిసింది.
మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ విధిగా వాళ్ళు కూడా ట్యాక్సులు కట్టాలి. పన్నులు పెరిగిపోతా ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించినవి అని మా వాళ్ళు కేసులు నమోదు చేయట్లేదు. దయచేసి మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ సర్పంచులు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, వాటి మీద కొద్దిగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు కడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు అవి కూడా ఎఫెక్ట్లోకి వస్తాయి. వాటికి సంబంధించిన ఫిట్నెస్లు కూడా ఎప్పటికప్పుడు చేయించుకోవాలి, ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి. ప్రైవేట్ వాహనాలకు ఎలా ఉంటుందో కార్పొరేషన్ మరియు గ్రామ పంచాయతీలకు కూడా అలాగే ఉంటుంది. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే బకాయిలు వసూలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు పెద్దపల్లి ప్రజలు. జగిత్యాల సబ్ రిజిస్టర్ ఆఫీసులో చోరీకి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆఫీస్ తెరిచేందుకు వచ్చిన సిబ్బంది ఇది గమనించి సబ్ రిజిస్టర్ సుజాతకు సమాచారం ఇచ్చారు. విలువైన ల్యాండ్ పత్రాల చోరీకి కొందరు వ్యక్తులు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఖమ్మం నుంచి అనేక మంది ప్రయాణానికి రైల్వే మార్గాన్నే ఎంచుకుంటారు. హైదరాబాద్, విజయవాడ వెళ్లాలంటే ఖమ్మం రైల్వే స్టేషన్కు రావాల్సిందే. ఎల్లప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది స్టేషన్. కానీ ఇటీవల చేపట్టిన ఆధునీకరణ పనులతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిల్చోడానికి నీడలేక, తాగునీరు లేక అనేక ట్రైన్లు రద్దై ప్రయాణికులు అవస్థపడుతున్నారు. ట్రైన్ జర్నీనే నమ్ముకున్న సామాన్య ప్రయాణికులకు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ స్టేషన్ నుంచి నిత్యం 15-20 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. 9 నెలలుగా రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో స్టేషన్ లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిలువ నీడ లేక, తాగేందుకు నీళ్లు లేక తీవ్రమైన ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 25 కోట్ల 40 లక్షలతో ఖమ్మం స్టేషన్ లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ల విస్తరణ, మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, వెయిటింగ్ హాల్లు, టాయిలెట్స్, స్టేషన్ కు నూతన భవన నిర్మాణం చేపట్టారు. స్టేషన్ లో నిత్యం రద్దీగా ఉండటంతో పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ట్రైన్ బాగా లేట్ అయింది, 6 అవర్స్ అయిపోతుంది. ఇక్కడ మేము కూర్చుంటానికి కానీ మాకు ఎటువంటి ఫెసిలిటీ లేదు. బాగా ఎండగా ఉంది, మాకు తాగడానికి డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు షెడ్స్ మాకు వాటర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. ఆధునీకరణ కోసం స్టేషన్ ప్లాట్ఫారాలపై పాత కప్పులను తొలగించారు. షెడ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి ట్యాప్లను కూడా తొలగించారు. కనీసం నిలుచునేలా నెట్ షెడ్లైనా ఏర్పాటు చేయాలని, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని కోరుతున్నారు ప్యాసింజర్స్. డ్రింకింగ్ వాటర్ కూడా కష్టం, అది కనీసం అది శుద్ధి చేసిందో తెలియదు. అది అంత ఇబ్బందికరంగా ఉంది ప్రయాణానికి. ఇది సహకరించి ఖమ్మం స్టేషన్ని సకాలంలో పట్టించుకోగలరని మనం. నిల్చోడానికి నీడ అనేది సరి అయింది లేదండి. ఎంత ట్రైన్ అనేది కొంచెం ట్రైన్స్ టైమింగ్ మారాయి కాబట్టి ప్రయాణికులు ఎంతసేపు అయినా ఎండలోనే నిలబడాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లాలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండాకాలంలో బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇలాంటి టైంలో రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టాలంటే జంకుతున్నారు లోకల్స్. వృద్ధులు, మధ్య వయస్కులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆధునీకరణ పనులతో అనేక ట్రైన్లు రద్దు చేశారు. టికెట్ ఎక్కువ ఉన్న ట్రైన్లను నడుపుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ట్రైన్లు రద్దు చేశారని ఆరోపిస్తున్నారు. షెడ్లు లేవు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడతారు. చెట్లు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, మొక్కలు, ఎండ తీవ్రంగా పెరిగింది. ఆ ఎండ దెబ్బ తగిలి కొంతమంది అడ్డం పడే కాడికి కూడా వచ్చింది. ట్రైన్లు కొంచెం లేటుగా నడుస్తున్నాయి. ఎంతో కీర్తి కలిగిన రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస సౌకర్యాలు లేక వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. పనులు త్వరగా పూర్తి చేసి అన్ని రకాల రైల్వే సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం నల్లమలలోని రాయలగండిలో 400 ఏళ్ల క్రితం కొలువుదీరిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నకేశవ స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు వివేక్. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. రాయలగండిలోని ఈ ప్రాచీన ఆలయాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉందన్నారు వివేక్. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు అభినందనలు తెలిపారు. జాతర సందర్భంగా నిర్వహించిన మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు దంపతులు ఈ చెన్నకేశ్వర కళ్యాణోత్సవం ఈ ఆలయానికి 30 లక్షల ఖర్చు పెట్టి రోడ్డు కూడా
ప్రజలకు 80 లక్షలతో ఇక్కడ రోడ్ కూడా డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు మెట్లు కూడా పైకి రావడానికి భక్తులకు అది కూడా సౌకర్యం కల్పించారు. ఈ చెన్నకేశవ స్వామి దేవాలయము 400 సంవత్సరాల పురాణము. దీనికి నిజంగానే ఇంకా పెద్ద ఎత్తున చేయాలని వారి ఆశ. వారు అదే చెప్తున్నారు. ఈరోజు అచ్చంపేట్ ప్రజలకు నేను ఒక మంచి కానుక ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని వారు పెద్ద ఎత్తున ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయంకి వచ్చి ఏది కోరినా బాగుంటుందని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మనాయుడు గారు ఉన్నప్పుడు వారి ఆ రిజిమ్ అంటే వారి కాలంలోనే దీన్ని నిర్మింపబడడం జరిగింది. రాయిని గండి, ఒకప్పుడు ఇది రాయల గండి అయింది. మరి వారు ఇక్కడ ఈ సైన్యం ఇక్కడ శిక్షణ ఇచ్చేటువంటి ఆ సమయంలోనే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఏది ఏమున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల సోదరులు, వారితో పాటుగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి వాళ్ళు మొక్కుకుంటారు. చాలామంది భక్తులకు వారు కోరిన కోరికలన్నీ కూడా తీర్చే మరి చెన్నకేశవ స్వామి ఆలయాన్ని రోజు రోజుకు అభివృద్ధి జరుగుతూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. బంగారు నిధి ఉందని బిజినపల్లి మండలంలోని రామరెడ్డిపల్లి దండాలో క్షుద్ర పూజలు చేశారు. దీనికోసం ఓ మైనర్ బాలికను బలిచ్చేందుకు పన్నాగం పన్నారు. బాలికను కిడ్నాప్ కూడా చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షుద్ర పూజలను అడ్డుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాగర్ కర్నూలు పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. బంగారు నిధి ఉందని బిజినేపల్లి మండలంలోని రామరెడ్డిపల్లి దండాలో క్షుద్ర పూజలు చేశారు. దీనికోసం ఓ మైనర్ బాలికను బలిచ్చేందుకు పన్నాగం పన్నారు. బాలికను కిడ్నాప్ కూడా చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షుద్ర పూజలను అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాగర్ కర్నూలు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.